తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదం అన్వేష్టుం చారణాచరితే పథి. అంగదాది వానరుల అభ్యర్థనను అనుసరించియు జాంబవంతుని ప్రోత్సాహముతో హనుమ సముద్రమును లంఘించుటకు మహేంద్ర పర్వతమును అధిరోహించి సీతాన్వేషణకు చారణాది దివ్య జాతుల వారు సంచరించు ఆకాశమార్గమున వెలుటకు నిశ్చయించుకొనెను. ఇచట ఆకాశమున వెలుటయనగా బ్రహ్మనిష్ట కలిగిండుట. ఆకాశమనగా పరబ్రహ్మము, అంతటా పూర్ణముగా ప్రకాశించువాడు. దాని యందు విహరించువాడే సంసార సముద్రమును దాటి జీవులను తరింపజేయగలడు. ముమోచ శిలాః శైలో విశాలాః సమనశిలాః మధ్యమేనాచ్చిషా జుష్టో ధూమరాజీ రివానలః. ఆ మహాబలుడిచే అదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్ల నుంచి బంగారు, వెండి, కాటుక ధారాలను వెలిగెక్కును. ఏలననగా అగ్ని యొక్క సప్తార్చులలో మాధ్యమార్చేనున్నది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్టు హనుమచే అదమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడసాగను. హనుమ పైకి ఎగుర సన్నద్ధుడై అంగదాది వానరులతో ఇట్లనెను. వానరాన్ వానర శ్రేష్టగిదం వచనం అబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః గచ్చేత్ తద్వత్మిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లగ్నాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యది వా తిదిరే సీతానాంన ద్రక్ష్యంయకృత శ్రమః బద్వారాక్షస రాజానాం అనవిష్యామి రావణం సర్వథా కృత కార్యోహం ఏష్యామి సహ సీతయా అనవిష్యామి వా లగ్నాం సముత్పాట్య సరావణం. ఏవం ఉక్త్వాతు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాత వేగేన వేగవాన్ అవిచారయాన్ సువర్ణమివ చాత్మానాం మేనేస కపి కుంజరః. రామబాణము వలె మిక్కిలి వాయువేగముచే రావణపాలిత లంకకు ఎగదను. అక్కడ సీతమ్మ కనబడనిచో అదే వేగమున సురలోకమునకు బోయెదను. అక్కడ కూడా సీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకుని వచ్చెదను. ఏది ఏమైనా కృతకృత్యుడనై వచ్చెదను. లేనిచో రావణునితో సహా లంకను పికిలించుకొని తీసుకొని రాగలను అని చెప్పి మిక్కిలి వేగముతో గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరను. ఆత్మీయులను వీడ్కోలిచ్చినప్పుడు వారిని కొంత దూరం అనుసరించి వాటి ఎడబాటునకు తట్టుకొనలేక దుఃఖాశ్రువులను రాల్చి శోక తప్తులకుదురు. అదేవిధముగా అచ్చటి మహావృక్షములు ఆయన వేగమునకు కొంత దూరము అనుసరించి పుష్పములను రాల్చుతూ సముద్రముపై పడిపోయెను. దశయోజన విస్తీర్ణ 30 ఆయత ఛాయావానర సింహస్య జలే చారుతారభవత్. సంధ్యా సమయము కావడము ఊలాన మారుతి యొక్క శరీరఛాయ పొడవు 10 యోజనములు, వెడల్పు 30 యోజనములుగా కనబడెను. త్రోవలో సాగరుని యొక్క ప్రోద్బలముచే మైనాకుడు సముద్రములో ఉన్న పర్వతము హనుమను కొంచెము తరవు విశ్రాంతి తీసుకోమని ప్రార్థించగా అందుకు సున్నితముగా తిరస్కరించి హనుమ తన ప్రయాణమును కొనసాగించెను. శ్రీరామ జయ రామ జయ జయ రామ. కాళీ కరాళీచ మనోజవాచ సులోహితాయాచ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచీచ దేవీ లీలాయమాన ఇతి సప్తజిహ్వా అను 7 అగ్నిజ్వాలలు, వాటిలో మధ్యమ జ్వాల అయిన సులోహిత నుండి ధూమము బయలుదేరను. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవా శరదో వర్తమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.